హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటో ఫ్రెండ్స్, నాకే అన్ని కష్టాలు వస్తున్నాయి. ఫస్ట్ నాకు బాగాలేదు. నాకు దగ్గర దగ్గర 30 దాటేసింది ఫ్రెండ్స్. 30,000 దాటేసింది. నాకు కొంచెం బాగుంది, నేను చేరుకున్నాను అనేటప్పటికీ మా అన్నయ్య, మా ఓన్ బ్రదర్ అన్నమాట, పిచ్చెక్కిపోయి తాగిన వల్ల పిచ్చెక్కిపోయి మెంటలుగా జరిగినట్టుగా ఇంటింటికి వెళ్ళి తలుపులు కొట్టడం, పిచ్చోడిలాగా కేకలు పెట్టడం చేసేవాడు ఫ్రెండ్స్. నేను చూసి ఇంకెవరు పట్టించుకోవట్లేదని నేను తీసుకొని వెళ్ళి నేను బాగు చేయించాను ఫ్రెండ్స్. చాలా మటు డబ్బులు అవ్వాయి. ఇక్కడ అక్కడ అప్పులు చేసి పెట్టాను. ఇంతకాలం నా చేతిలో నుంచి పెంచాను ఫ్రెండ్స్. మా అన్నయ్య కూతుళ్ళే. ఒకరింటి పనికి కూడా నేను ఇప్పుడు పంపించలేదు. అప్పుడప్పుడు పంపించుకుంటామో నాకు తెలియదు. నా చేతిలో పెరిగిన అంతకాలం నా చేతిలో నుంచి నేను ఎవరింటి పని ఎక్కడికి నేను పని అనేది పంపించలేదు. ఈరోజు ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఒక షాప్లో నేను పనికి పెట్టాను. నాకు ఇష్టం లేదు కానీ పరిస్థితుల వల్ల పెట్టాను. సిచ్యువేషన్ ఏం బాగాలేదు ఫ్రెండ్స్. అలాగని నేనే ఏదో అయిపోతే వాళ్ళకి ఇంకెవరు ఉండేది లేదు. నేను రేపు నుంచి నా షాప్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. కబాబ్ షాప్ కదా ఫ్రెండ్స్, అది కబాబ్ షాప్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. కష్టపడదాం అనుకుంటున్నాను. దగ్గర దగ్గర ₹1,00,000 అప్పు అయిపోయాను ఫ్రెండ్స్. నేను తీర్చుకుంటాను. ఏం చేద్దాం ఫ్రెండ్స్, నేను బయటికి ఎలా ఉంటాను. నేను ఒక్కదాన్ని ఉంటే ఏడుస్తున్నాను. నా బాధ అనేది ఎవరు చెప్పుకోవాలో తెలియట్లేదు. అమ్మ ఉండేది, అమ్మకి చెప్పుకునేదాన్ని. అమ్మ చనిపోయా 4 సంవత్సరాలు అయిపోతుంది. ఎవరు చెప్పుకోవాలో తెలీదు. నాది మధ్య మధ్యలో ఆగిపోద్ది ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు యూట్యూబ్ ఈ టైమింగ్స్ అయితే తెలియదు, కట్ అయిపోద్ది, మధ్యలో ఆగిపోద్ది. మళ్ళీ నేను చేసుకోవడం కూడా నాకు రాదు. అది ఫ్రెండ్స్ మీతో చెప్తాము, నా బాధని చెప్తున్నాను. రేపటి నుంచి నేను షాప్ పెడతాను ఫ్రెండ్స్. నేను కొంచెం గట్టిగా కష్టపడదాం అనుకుంటున్నాను. నిన్న వైన్ షాప్ ఉండేది, బాగా రన్ అయ్యేది ఫ్రెండ్స్. వైన్ షాప్ లేకపోయినా సరే నా ఎంత నేను పెట్టుకుని నేను రన్ చేద్దాం అనుకుంటున్నాను. తినేది కూడా వంట పట్టట్లేదు ఫ్రెండ్స్. అయిపోయింది నా పరిస్థితి. మా పాప హాస్టల్కి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. హాస్టల్లోనే వేసాను మా పాపని. హాస్టల్లో ఉంది. మరి ఆ పాపకి ఖర్చులు అయ్యి డబ్బులు అవుతాయి కదా. అది ఫ్రెండ్స్ చెప్దాం అనుకున్నాను ఫ్రెండ్స్. నా పరిస్థితి అస్సలు బాగాలేదు. రేపు నుంచి నా షాప్ రన్ చేద్దాం అనుకుంటున్నాను. పాపని షాపులో పెట్టాను వేరే చోట. 8,000 ఇస్తానన్నారు. కొంచెం అప్పులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, కొంచెం క్లియర్ అవ్వాలి. నాకు ఎవరితో నేను మాట పడే పన్ను నాకు ఇష్టం ఉండదు. ఎవరైనా గొబ్బుకుని ఏమైనా అన్నిసినా నేను పన్ను. అంత పర్సు ఉందని డబ్బులు ఇచ్చారు కదమ్మా అంటారు. నాకు ఇష్టం ఉండదు. అందు గురించి నా పాపని పనిలో పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చెప్తామని చెప్తున్నాను. మీరు నాకు వెనక ముందు ఎవరు లేరు. నా వీడియో చూసినలే మీరు నా కుటుంబం. నాకు ఎవరు లేరు. మీరే నా ఫ్యామిలీ. నన్ను ఆదరించండి ప్లీజ్. యూట్యూబ్ వల్ల డబ్బులు వస్తాయి అని అంటున్నారు. నన్ను కొంచెం ఆదరించండి. నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మీ అందరికీ రుణపడి ఉంటాను ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆగిపోద్ది సెల్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.